ఓం సహనావవతు సహనౌ భునక్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కందం 2వ అధ్యాయంలోకి వచ్చాం. మొదటి అధ్యాయంలో యదువంశం ఏ విధంగా నాశనం అయిపోతూ ఉందో చెప్పాడు. తర్వాత శాపం, ఋషుల శాపం చేత యదువంశం అంతా ఎట్లా పోతుందో చెప్పాడు. అట్లా కానీ కొంతమంది మిగులుతారయ్యా చెప్తూ ఇక్కడ జనక మహారాజుకి ఋషభదేవుడి యొక్క కుమారులతో సంభాషణలు కూడా చెప్తున్నాను. అక్కడెక్కడో కృష్ణ చరిత్ర జరుగుతూ ఉంటే సడన్గా ఈ విధంగా ఎందుకయ్యా అట్లా జంప్ చేసేసారు ఇక్కడ అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటి అంటే శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం. ముఖ్యంగా తనను ఆశ్రయించి ఉన్న భక్తులందరినీ ఎలా చేశాడా అని ఇవ్వడం. దానికే భగవాన్ విష్ణువు దశావతారాలు అన్నప్పటికీ కూడా ముఖ్యంగా బాగా చూస్తే భాగవతం ప్రకారం 24 అవతారాలు ఎత్తాడండి ఆయన. ఎన్ని? 24 అవతారాలు. వాటిలో రిషభ అవతారం అనేది కూడా ఒకటి. మోహిని, కపిలుడు, హంస, అలాగే ఇది కూడా ఋషభ అవతారం ఒకటండి. చాలా సంవత్సరాలు జీవించాడు ఆయన. 100 మంది కుమారులు. వాళ్ళ చరిత్ర ఏం జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది ఇంతవరకు చదివాం కదా 2 శ్లోకాలు. ఇది చివరిగా అవతార పరిసమాప్తి కాబోతుంది అని తెలుసుకుని ఋషులందరూ వచ్చి కృష్ణ భగవానుని కలుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో నారద మహర్షుల వారు పదే పదే వస్తూ ఉన్నారు. ఓ పార్టీ ప్రధానమంత్రి పదవిలో, అదే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది, అందులో వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన దిగిపోదామని అనుకున్నాడో, లేదా వేరే వాళ్ళని పెడదామని అనుకున్నాడో, లేదా ప్రభుత్వ కాలం అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు మంత్రులందరూ కలుస్తారు. అంతేకాదు బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారే వాళ్ళందరూ వస్తారు. అది ఇంకా ఏ బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ సైన్ చేయించుకోవడం కొరకు నేరుగా కొంతమంది, ఇండైరెక్ట్గా కొంతమంది కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అయ్యా సాక్షాత్తు సకల లోకనాయకుడు భగవంతుడు విష్ణుదేవుడు కృష్ణావతారాన్ని పరిసమాప్తి చేయబోతూ ఉన్నాం. దానికి చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయా? నారదుడు ఏమీ చెయ్యనట్లే ఉంటాడు, కానీ అన్నీ చేసి పెట్టేవాడు ఎవడు?
నారదుడని ఏమైనా చేయగలడండి, అన్నీ చేసి పెడతాడండి. పదే 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 కృష్ణ భగవానుని కలుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఏమైంది, ఒకసారి వచ్చి ఉంటే చెప్పండి. వసుదేవవువాచ భగవాన్ 4 భగవాన్ భగవతో యాత్ర స్వస్థయే సర్వదేహినాం. ఓకే, మనం వసుదేవుడు చెప్తూ ఉన్నాడట. ఎవరితో? నారదుల వారు వచ్చారు కదా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అడిగాడు కదా, ఉపదేశం అడిగాడు కదా. ఉపదేశం అంటే చెవులో ఏదో మంత్రం చెప్పడం కాదు, జీవితాన్ని ముక్తిని పొందాలి అని అంటే చేయాల్సినటువంటి ఇది విధానం అంతా ఏంటయ్యా. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, అయ్యా సాక్షాత్ నీ కొడుకు భగవంతుడు అయ్యున్నా ఆయన అడగవే అనేటట్లు కూడా ఆయన చెప్పాడు కదా, చెప్తూ ఉన్నాడు. అదే సందర్భంలోనే నడుస్తూ ఉంది కదా. సందర్భంలో ఏమిటి అంటే, ఈయన మహాత్మా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడో దూరంగా చదివించారు, జాబ్స్ వచ్చాయి, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇంకో చోట ఎక్కడో ఉన్నారు. తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు కదా చూడడానికి. ఎందుకు వెళ్తారు? ఏమో రకరకాలుగా చెప్తారులే అండి కదా. కానీ నిజంగానే ప్రేమ సంబంధం ఉంది, అవునా? తల్లిదండ్రులు వెళ్ళారు ఒకరికి, తల్లిదండ్రులు వస్తున్నారు అని అంటే నిజంగా ప్రేమ సంబంధం కలిగిన ఆ పిల్లలకి ఎలా ఉంటుంది? ఎదురు చూస్తారు. సపోజ్ మన మిషన్లోనే ట్రైనింగ్ అవుతున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ట్రైనింగ్ అవుతున్నారు. జనరల్గా ఆ ప్రేమ భావాలు పెరగాలి, దూరం కాకూడదు. అలా అని చెప్పి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ డిసిప్లిన్ వదిలేసి మమకారంగా మారి ఇద్దరికి బంధకారకాలు కాకూడదు. ఒక ఆయన కంప్లీట్ చేశారు, పెద్ద ఆయన. స్వామి ఒక అబ్బాయి వాళ్ళ దగ్గర ఉంటాడు, లేదా అబ్బాయి దగ్గర ఈయనే ఉంటాడు, బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు. రెండోవాడు ఇతర దేశాల్లో, ఒక్కొక్క దేశంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా చేస్తుంటాడు. వాళ్ళ నాన్న కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ఏంటి స్వామి 6 నెలలకు ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు, వాడు ఎక్కడున్నా 6 నెలలకు ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు స్వామి. ఎంతెంత ఖర్చులు ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటాయి. ఆడంటున్నాడు, చూడాలనిపించింది వచ్చేస్తున్నా. అవునా? ఎవరో కొడుకే అంటున్నాడు, చూడాలనిపించింది వచ్చేస్తున్నాను. డబ్బులు మనం సంపాదిస్తున్నామా? అవి మనల్ని సంపాదిస్తాయా? మనమేగా సంపాదిస్తుంది, అవునా? వాడు చిన్నవాడో పెద్దవాడో చెప్పండి ఇప్పుడు, అవునా? ఆ విధమైన సంబంధం తల్లిదండ్రుల మీద ఉన్న పిల్లలు పక్కదారి పట్టరు. రైట్ రిలేషన్ పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉంది అంటే ఎట్లా వస్తుంది? అది తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తన ప్లస్ వాళ్ళు పిల్లలకి ఇచ్చిన ట్రీట్మెంట్, శిక్షణ ఏదైతే ఉంటుందో రెండూ కలిపి ఇట్లాంటి సత్సంబంధాలని పైకి తీసుకొని వస్తాయి. అదే అంటున్నారు ఇక్కడ, అయ్యా తల్లిదండ్రులు ఇస్తున్నారు అంటే పిల్లలకి చాలా ఆనందం కలుగుతుంది కదా. అలాగే భగవత్ సాక్షాత్కారం పొందిన మహాత్ములుగాను వస్తున్నారు అని అంటే వాళ్ళ శిష్యులైనటువంటి వాళ్ళకి లోపల అలాంటి ఆనందం కలుగుతుంది. నిజమా అబద్ధమా? నేరుగా చూసాం ఆశ్రమంలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు. అమ్మగారు ఎట్లా వచ్చేవారు, 10 రోజులు 15 రోజులు ఉండేవారు. ఎలా అయితే 10 రోజులు వెళ్ళిపోతుండేది. కొడకు వస్తే ధర్మవీర కోర్సు ఉండేది, అది సంవత్సరం కోర్సు, సంవత్సరానికి 11 నెలలకి అయిపోవాలి.
దానికి చాలా సబ్జెక్ట్స్ ఉండేటివి. అలాగే వచ్చేవారు, వస్తే 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉండిపోయారు. ప్రతి నెలలో అటెండ్ అయ్యేవారు. వెళుతున్నారు అని అంటే అందరికీ ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఎవరికి? స్టూడెంట్స్కే కాదు, పెద్దవాళ్ళకు కూడా, వానప్రస్థులైనటువంటి వాళ్ళకు కూడా. ఆ వానప్రస్థులుగా ఉన్న వాళ్ళే అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనులు చేసేవారు. డైనింగ్ హాల్ ఒకరు, కిచెన్ ఒకరు, హాస్టల్ ఒకరు, హాస్పిటల్ ఒకరు, ఆఫీస్, అందరూ వాళ్ళే రిటైర్డ్ పర్సన్స్ చేసేవారు. వాళ్ళకు కూడా అమ్మగారు వస్తున్నారు అని అంటే ఒక్కసారి ఆకాశంలో ఇది గాలిలో తేలాడుతున్నట్టు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు పరుగులు తీసి పనులు చేసేవాళ్ళు. ఈయన అంటున్నాడు, ఓ మహాత్ముడు వస్తున్నాడు, ఆత్మజ్ఞాని అయినవాడు అంటే అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది. దానికే అన్నారు, వసంత ఋతువు వస్తూ ఉంటే ప్రకృతి ఏ విధంగా అయితే కళకళలాడుతుందో వివేక్షణం వల్ల చెప్పాడు. వసంత వల్లోక చరంతి సంతో. సజ్జనులైనటువంటి వాళ్ళు వస్తున్నారంటే వసంత ఋతువే వస్తూ ఉన్నట్లే. వాళ్ళు వచ్చారు అంటే ప్రకృతి పులకిస్తుంది, జనాలందరూ ఆనందిస్తారు. అంతేకాదండి, ఒక్కొక్క ఋతువులు ఒక్కొక్క రకమైన కాయలు పళ్ళు ఇట్లాంటి పండుతూ ఉంటాయి కదా. కానీ ఒక మహాత్ముడు వస్తే అన్ని ఋతువులు పండేటి వచ్చేస్తూ ఉంటాయి. అక్కడికి ఎట్లా వస్తాయో తెలియదు, అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే ఇదిగో మహానుభావ నారద, నువ్వు వస్తున్నావు అంటే మాకు అట్లా అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు బాగా గమనించండి, స్వయంభూ దేవాలయాలలో లోపలికి వెళ్ళి ముట్టుకొని నమస్కారం చేసుకోవచ్చు జనరల్గా. కానీ ప్రతిష్ఠితమైనటువంటి వాటిలో లోపలికి అందరినీ పోనేవారు పురోహితులు తప్ప. స్వయంభూకు సహజ శక్తి తరగదు. ఎంతమంది వచ్చినా ముట్టుకున్నా ఏం కాదు. కానీ ప్రతిష్ఠితమైన వాటిలో నిరంతరం శక్తిని నింపుకోవాలి కదా. సో కాబట్టి ఏమండి అది ఎట్లా అంటారని, ఏం లేదయ్యా, మీ ఇంటికి జనాలు వస్తూ ఉన్నారు అని అనుకోండి, ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క వైబ్రేషన్ రాదు, అవునా కాదా? ఒక్కొక్కరు వస్తున్నారంటే వైబ్రేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరు వచ్చారంటే మీరే బ్రతిమాలుకుంటారు, ఇంకో రోజు ఉండరాదా, ప్రేమపూర్వక నింద ఆరోపణలు కూడా ఉంటాయి. ఆ విధంగా అయినా నిలబడతారు ఇంకో రోజు అని కదా. కొంతమంది వచ్చారు అని అంటే, తినేసి వచ్చావుగా, అవునా, వెంటనే వెళ్ళిపోతున్నా అనేటట్లు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోతూనే మంచిదండి. ఒకనొక చోట గృహప్రవేశానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే, ఆయనకు దాదాపు 5-6 మంది అన్నదమ్ములు, ఒక్కరు కూడా లేరు అక్కడ. వాళ్ళ ఆవిడకు సంబంధించిన బంధువులు లేని వాళ్ళందరూ ఉన్నారు. ఇదేంటే వాళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా లేరే అని అంటే ఆయనే మాట్లాడాల. ఆ తర్వాత వాళ్ళు పిల్లలు అంటారు నెగిటివ్ వైబ్రేషన్ స్వామి, అందుకే పిల్లలు వచ్చినప్పటి నుంచి పొడిచి పెట్టి మాకు నీరసం వచ్చేటట్టు చేస్తారా, చూసి పిలవడం మానేశాం స్వామి. అయ్యా నారదా, నువ్వు వస్తున్నావంటే మా ఒళ్ళు పులకరిస్తూ ఉంది. ఎవరిలో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతూ ఉందో వాళ్ళు వస్తున్నారంటే ఆనందం కలుగుతుంది. అయితే ఇంకొక విషయం కూడా, మనలో నెగిటివ్ పెరిగిపోయింది అని అనుకోండి, పాజిటివ్గా ఉన్న వాళ్ళు వచ్చినా లోపల భయాలు ఏర్పడవు. దానికే అన్నారు, నిజమైన భక్తులైన వాళ్ళు దేవాలయాల్లో నేరుగా దేవుడికి వెళ్ళి మొక్కుకోవడానికి చాలా ఇష్టపడతారు. అవునా, నిరంతరం దుష్టమైన కర్మలు చేసేవాళ్ళు ఉన్నారే, దేవుడి దగ్గర కూడా వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళ దేవుడికి దాన ధర్మాలు ఏమైనా చేసినా లోపల దాకా వెళ్ళి ఆయన ముట్టుకోవడానికి అస్సలు సాహసించరు. తెలుసు వాళ్ళు చేసే పాపాలు వాళ్ళకి. అవునా. సో కాబట్టి దేవుణ్ణైనా, సత్పురుషులనైనా, సత్కార్యాలనైనా, సత్గ్రంథాలైనా సద్గుణాలు పెరిగే వాళ్ళకి ఇష్టం అవుతుంది. సద్గుణాలు పెరిగే వాళ్ళకి ఇష్టం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా,
మహాత్ములైనటువంటి గురువులకి అందరికీ గురువు ఈయన నారదుడు, దేవఋషి. నారదుడు అంటే సద్గురువు అని అర్థం. ఆయనకు చూడండి, పెళ్ళయిందా? సొంత ఇల్లు ఏమన్నా ఉందా? లేదా ఏమన్నా తీసుకొచ్చి పెంచుకున్నాడా? అవునా? లేదు. సరే, బాగా తిని తొంగోని ఉంటాడా? కుంభకర్ణుడు లాగా ఏమీ లేదు కాబట్టి నో, నిత్యం నిరంతరం అన్ని పనులు నిర్వహిస్తూనే ఉంటాడు. ఆయన నిర్వహిస్తూనే ఉంటాడు కదా. ఎందుకు? లోక కళ్యాణమే ఆయన లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వస్తే ఆ విధంగా ఆనందం కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే, మానవుల యొక్క జీవితం వాళ్ళ కర్మ ఫలాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా కొంతమంది వాళ్ళు చేయకూడని నాటివి చేస్తూ చేస్తూ మహాత్ములు కూడా నిందిస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా నిందిస్తాడు. దేవుడు కూడా పక్షపాతం అండి. మహాత్ములు కూడా చెడిపోయారండి. ఏమైంది అంటే, మాకు కష్టాలన్నీ వస్తున్నాయండి. నువ్వు పాపాలు చేసి కష్టాల పాలవుతూ మహాత్ముల్ని, దేవుణ్ణి కూడా నిందిస్తావా? అవునా? దానికే ఇప్పుడు చూడండి, ముస్లింలు, క్రిస్టియన్లో సచ్చినట్టు వారానికి ఒక రోజైనా వాళ్ళ దర్గాకో చర్చికో వెళ్ళి తీరుతారు. వాళ్ళు ఏ మతాల్లోకి మారరు. అవునా? హిందువులు అందరూ వెళ్తారా? ప్రతిరోజు వెళ్తారా? లేదు, వారానికి ఒక రోజైనా ఏమయ్యా క్లాసులు జరుగుతుంది, వారానికి ఒక రోజు సత్సంగానికి రావచ్చు కదా, రారు. అవునా? దైవ దృష్టి లేదు. కష్టాలు రాకుండా ఏం చేస్తాయి? ఏదైనా ఒక చిన్న విషయం ఎదురైందిరా అంటే నెగిటివ్గా రెస్పాండ్ అయిపోయి, నెగిటివ్గా రియాక్ట్ అయిపోతారు. వాటి వల్ల కష్టాలు తెచ్చుకోవడం. ఈ కష్టాలు పోవట్లేదు, ఎప్పుడో ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి నా కష్టాలు తీసేయ అంటే పోతాయా? పోతాయా? అప్పుడేంటి, ఇదే సందని చెప్పే అన్య మతస్థులు వస్తారు. మీ దేవుడికి శక్తి లేదు, అందుకే మీకు కష్టాలు వస్తున్నాయి. మా దేవుడు చాలా శక్తివంతుడు, మా దేవుడి దగ్గరకు వస్తే, మా మతంలోకి వస్తే మీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయండి. అవునా? సందు చూసి వచ్చేస్తున్నారు వాళ్ళు. అదే నువ్వు కానీ ప్రతినిత్యం కొద్దిసేపు అయినా దైవారాధన చేసుకోగలిగేటట్లయితే నీ తప్పులు నీకు తెలుస్తాయి, నువ్వు సర్దిద్దుకోవచ్చు, రాబోయే కష్టాలను సగం ఆపివేయచ్చు, నువ్వు హాయిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది జీవిత దానితో బాగా గమనించి చూస్తే ప్రపంచంలో అన్ని రకాల స్వేచ్ఛ అవకాశాలు, అవునా, మహా ఋషులు, దేవతలు, శాస్త్రాలు అన్నీ ఏ మతానికి ఎక్కువగా ఉన్నాయి? అవునా కదా? హిందూ మతం. బాగా గమనించి చూస్తే అలా ఏ మతములో ఉన్నవాళ్ళ అయినా సత్య సంప్రదాయాలు కలిగి ఉన్నారు, నైతిక జీవితాన్ని కలిగి ఉన్నారు, ఉత్తమమైన విలువలతో జీవిస్తూ ఉన్నారు, ఇతరులను దూషించకుండా అందరినీ గౌరవించాలి అనేటువంటి భావంతో వెళుతూ ఉన్నారు. స్పష్టం కనిపిస్తుంది కదా. మరి ఎందుకు నువ్వు అనుసరించవు? నీ కర్మ, నువ్వే చెడగొట్టుకుంటున్నావు, నువ్వే పతనం అయిపోతున్నావు. సరే అండి, వాళ్ళ మతాలు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఏమైనా అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారా? లేదు. సెంటిమెంట్ చూసుకొని ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వచ్చి దూరి, అవునా, డైవర్ట్ చేసి పారాడు. దేని కొరకు? కేవలం అధికారాల కొరకే. మంది మన బలం పెంచుకొని అధికారాలు ఎక్కించుకొని అందరినీ నాశనం చేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాం, పార్లమెంట్లో కూడా చూస్తున్నాం. నాయకులే అయినా ఏం చేస్తున్నారు? లోపల సత్సంస్కారం లేదు అని అంటే అందరి సుఖాన్ని కోరుకోలేరు వాళ్ళు. ఎవరైనా సరే ఏ మతంలో అయినా ఉండనియండి. చెప్తున్నాడు చూడండి, శ్రీ సుఖ ఉవాచ 10 రాజన్నేవం కృత ప్రశ్నో వసుదేవేన ధీమత ప్రీతస్తమాహ దేవర్షిర్హరే సంస్మరితో గుణై నారద ఉవాచ సమ్యగేతద్వ్యవసితం భవతా సాత్వదర్శభ యత్పృచ్ఛసే భాగవతాం శ్రుతోను పఠితో ధ్యాత అదృతో నానుము సద్యః పునాది సద్ధర్మో దేవ విశ్వధ్రువో హి త్వయా పరమ కళ్యాణః పుణ్యశ్రవణ కీర్తనః స్మారితో భగవానద్య దేవో నారాయణో మమ అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం హర్షబాణాంశ
ప్రియవ్రతో నామ సుతో మనో స్వయంభువస్య తస్యామగ్నీంద్రస్తదో నాభిః తమాహుర్వాసుదేవాంశం మోక్షధర్మ వివక్షయ అవతీర్ణం సుతశతం తేషాం వై భరతో జ్యేష్ఠో విఖ్యాతం వర్షమేతద్యన్న సభుక్త భోగాన్ త్వక్తేషు నిర్గతస్తపసా హరిం ఉపాసీనస్తద్భవనీం వైజన. ఓకే, శ్రీ శుభవాచ. ఆ విధంగా వసుదేవుడి చేత అడగబడినటువంటి నారద మహర్షి ఇలాగా చెప్తున్నారు, అయ్యా చాలా కరెక్ట్గా అడిగావు. ఇది మానవులకు అందరికీ అవసరమైనటువంటిది. శృతోనుబడితో ధ్యాతాలతో నానుమోదిత సద్య పునాది సద్ధర్మో దేవ విశ్వత్తువు. సో కాబట్టి ఇక్కడ ఎవరు ఇతరులకి చెడు సంకల్పించకుండా, అవునా, ఉత్తమమైన దాన్ని వింటూ పఠిస్తూ, భగవంతుడి నామాన్ని వింటూ స్మరిస్తూ పఠిస్తూ, అవునా, అందరి ఆమోదాన్ని పొందుతూ ఉన్నారు, అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు, ఋషుల అనుగ్రహాన్ని పొందుతున్నారు, వాళ్ళు తరించిపోతూ ఉన్నారయ్యా. భగవంతుడు నారాయణ భగవానుడి యొక్క అద్భుతమైన లీలలు ఈ విధంగా ఉంటాయి. ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని పూజిస్తూ స్మరిస్తూ అనుసరిస్తూ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా జీవితంలో తరిస్తారు. అయితే ఈ విషయంలో పూర్వం ఒకానొక సమయంలో ఒక అతి అద్భుతమైన చరిత్ర ఒకటి ఉంది. దాని గురించి చెప్తాను నీకు ఇప్పుడు. అందరూ ఎందుకు తరించట్లేదు, కానీ తరించే విధానం ఇది. ఆ విషయంలో నీకు ఇప్పుడు చెప్తా. ఏమయ్యా, పూర్వం ఒక సమయంలో జనకుడికి ఋషభదేవుడికి ఒక సంవాదం జరిగింది. ఆ ఋషభదేవుని యొక్క కుమారులకి అదొక సచ్చరిత్ర, ఒక ఇతిహాసంలో ఉంది. అయ్యా, స్వయంభూ మనువుకి ఇద్దరు కొడుకులు, వాళ్ళలో ప్రియవ్రతుడు ఆయన ఒక ఆయనకి సుతుడు అగ్నిధ్రుడు అని, ఆయన పుత్రుడు నాభి. ఆ నాభి యొక్క తనయుడు ఋషభుడు, ఋషభ చక్రవర్తి. ఆయనకి అన్ని రకాల సద్గుణాలన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన సాక్షాత్తు శ్రీహరి యొక్క అంశతో పుట్టాడు. ఇక్కడ ఋషభదేవుడు చాలా గొప్పగా చెబుతారు. ఋషభ గీత అని కూడా ఉంది, ఆయన బోధించిన గీత అనేది కూడా ఉంది. ఆయన చాలా ఏళ్ళు బతికాడు. కొన్ని సంవత్సరాల పాటు బాహ్య స్పర్శే లేకుండా జీవించాడు. కొన్ని సంవత్సరాలు మలమూత్రాలు పోతూ ఉన్నట్టు కూడా తెలిసేది కదా. అయితే ఎట్లా జీవించారండి? ఆయన మలమూత్రాలు పోతేనట ఇది కొన్ని కిలోమీటర్ల దూరం అతి అద్భుతమైన సువాసనలు వెచ్చలేడుబట. ఆయన ఏమిటి అంటే సాక్షాత్ నారాయణమూర్తి కదా. ఏమిటి అంటే అదంతా చెప్పడమే, నారాయణ నుండే ప్రపంచం అంతా వచ్చింది కదా, ప్రపంచం అంతా. సో ఇక్కడ బాగా గమనిస్తే చూడండి, ఎవరికి దైవ అపేక్ష ఉందో వాళ్ళు ఉండే స్థానము, వ్యవహరించే తీరు, వాళ్ళ పనులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఆశయాలు ఉన్నతంగా మారుతాయి. ద ఫస్ట్ థింగ్, ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకుంటారండి? ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాం. ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? సత్పురుషుడు ఎక్కడ కట్టుకుంటాడు? ఏదైనా మంచి ఉన్నతులైనటువంటి సమాజం కలిగిన మధ్యలో కలుగుతారు. సో ఎక్కువ ఖర్చు అయినా కావచ్చు, తక్కువ స్థలం దొరికిన సజ్జనులకు మధ్యలో ఉండాలి అని. అవునా కదా? ఏమైనా అది లేదు, నిరంతరం లేస్తే తాగాలి, తిరగాలి, బూదులు మాట్లాడుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? అవునా కదా? ఎక్కడికి వెళ్తారు? గమనించి చూడండి. అయితే ధనాకాంక్ష ఉంది అని అనుకోండి, అప్పుడు ఇల్లు స్థలం ఎక్కడ చూసుకుంటారు?
ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళకి ముందు రోడ్డుకు దూరంగా ఉండాలని అనుకుంటారు. సంపాదన కావాలి అని అనుకునే వాళ్ళు ఏమంటారు? రోడ్డుకి అవునా కాదా? అవునా కాదా? సంపాదన కొరకే కదా. అంటే ఒక షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉండొచ్చండి. మేమేం అలా కాదు, నేను ఎవరిని ప్రత్యేకంగా అనట్లే. అఫ్ కోర్స్ ఇప్పుడు దానికి అంటే పైన ఇల్లు కట్టుకున్నారంటే చిన్న షాప్ ఉందండి, లేదా ముందు ఇల్లు ఉందండి, ముందు షాప్ ఉందండి. ఏది ఏమైనా సరే వ్యక్తిలో ధన ఆకాంక్ష ఉన్నప్పుడు రోడ్డుకు దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒక షాప్ పెట్టుకోవచ్చునండి. ప్రశాంతత అంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్లు చూసుకుంటావు. కానీ సంస్కారం కావాలి అనుకుంటే అలాంటి వ్యక్తులు మధ్యలో కావాలి అనుకుంటారు. మరి అల్పులైనటువంటి అల్పమైన గుణాలు ఉన్నాయి, అల్పమైన చర్యలు ఉన్నాయంటే అలాంటి వాళ్ళ దగ్గరికి ఏదో ఒక కాలం వెళ్ళిపోదామండి, లేబర్ కాలం అవునా కదా కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి సాంగత్యం లభిస్తుంది, సాంగత్యం దొరుకుతుంది. అక్కడక్కడ నరసరావుపేటలో ఒక చోటు చూశాను, ఒక డాక్టర్ గారు హాస్పిటల్ నడుపుతున్నాడు. ఆయన డాక్టరే, వాళ్ళ కొడుకు డాక్టరే, కోడలు డాక్టరే, అందరూ వైద్యం చేసుకుంటున్నారు. చూస్తే పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. వాళ్ళ ఆవిడ తీసుకొని వెళ్ళిపోయింది. మొత్తానికి చూస్తూ ఉంటే బిల్డింగ్లు అంతా ఆమె కట్టిస్తూ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అది తీసుకుంది, మా ఇంట్లోకి వెళ్తాను అది స్వామి భిక్ష తీసుకుంది. రోజు క్లాసులకు ఉదయం సాయంత్రం క్లాసులకు వచ్చాయి. అది ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళాలని అట్లా 2-3 అంతస్తులు పైకి ఎక్కించి లిఫ్ట్లోనే పైకి వెళ్ళి అలాగా సింపుల్గా ఉన్నట్టుంది. బయట నుంచి చూస్తే అలాగే ఒక పెద్ద డోర్ తీసుకుని లోపలికి ఇంద్రభవనం ఉన్నట్టుంది. లోపల ఇంద్రభవనం ఉన్నట్టుంది. ఒక పెద్ద బెడ్రూమ్ అంతా కృష్ణుడికి ఒక గదికి కేటాయించేస్తారు, పెద్ద గది. ఆ గది నిండా ఇటు చూసిన కృష్ణుడు బాబురే ఇన్ని అవతారాలు ఎత్తున్నాడు రా నాయన అని అనిపిస్తుంది. పెద్ద ఊయల ఎక్కడ? దేవుడి గదిలో పెద్ద ఊయల. ఆ ఊయల్లో కృష్ణుడు పెట్టున్నారు, ఆయన కూర్చోడానికి పాటలు. ఏమిటయ్యా ఇది? ఆ వ్యక్తిలో ఉన్న భక్తి ఏదైతే ఉందో రోడ్డు మీదనే ఉందండి, పైగా హాస్పిటల్ అండి. ఆ వైబ్రేషన్కి ఈ వైబ్రేషన్కి ఆ స్వభావానికి అస్సలు ఏం సంబంధమే లేదు. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని రూములు ఏసీ సెంట్రల్ ఏసీ లాగా ఉంది. బయట గాలి లోపలికి కానీ లోపల గాలి బయటకు కూడా వెళ్ళేటట్టు లేదు. ఏమైందండి? సో కాబట్టి ఏంటి అని అంటే మనం గృహానికి సంబంధించిన అన్ని పనులు నిర్వహించినప్పటికీ కూడా అవునా, గృహంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం గుర్తు రావాలి, వ్యక్తి స్వభావం మీదనే ఆధారపడి ఉంటుందండి. కొంతమంది ఇక్కడే ప్రారంభ సమయంలో ఎప్పుడు 96, 98 ఆ టైంలో జ్ఞానయజ్ఞాలకు తిరుగుతాం. చూస్తూ ఉండేవాళ్ళు. ఊర్లోకి వెళ్తే అయ్యా ఇక్కడ జ్ఞానయజ్ఞాలు స్వామికి సపరేట్గా రూమ్ కావాలి అంటే మా దేవుడికి చాలా బాగుంటుందండి ఏంటంటే దేవుడి గది చూస్తే దేవుడి గది నిండా ఉల్లిపాయలు దేవుడి గది నిండా ఉల్లిపాయలు. నేను ఇక్కడ ఉంటే చచ్చిపోతాను, మీ దేవుడు ఎట్లా బతుకున్నాడో ఏమో తెలియదు. ఎట్లా బతుకున్నాడు అసలు. మొన్న ఊరికి వెళ్ళా, అక్కడక్కడ సత్తెనపల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడో నా దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళే. సో మా ఇంట్లో 2-3 బెడ్రూమ్లు ఉన్నాయి, ఉండొచ్చు అని. ఆ తర్వాత వాళ్ళే భయపడ్డారు. ఏంటి అంటే వాళ్ళది అదే అగరత్తుల బిజినెస్. బెడ్రూమే ఒక లారీడు అగరత్తులు ఉన్నాయి బెడ్రూమ్లో. అగరత్తులు శ్వాసంలో వస్తాయి కదా, కానీ అన్ని వాసనలు పిలిస్తే మనం బతుకుతాం. వాళ్ళకే భయం వచ్చింది, అమ్మో స్వామి ఇక్కడ ఉండండి ఇవ్వండి. సో ఇక్కడ ఏంటి అని అంటే మనసును ఖాళీ చేసుకొని ప్రశాంతంగా ఉండదలుచుకున్నటువంటి వాళ్ళు అలాంటి వైబ్రేషన్ని క్రియేట్ చేసుకుంటారు లోపల బయట అంతటా కూడా.
సో అలాగే ఈయన ఋషభదేవుడు ఉన్నాడే, ఋషభదేవుడు అని అంటారు ఆయన. ఆయన ఉన్నాడే స్పృహలోనే లేడు, కోమాలో ఉన్నట్టు ఉన్నాడు. అయ్యా అది కోమా కాదుట, ధ్యానంలో 7వ స్థితి అంటారండి. ప్రాపంచిక స్పృహే లేదండి, సంపూర్ణ ఏకత్వంలో. ప్రపంచం ఉన్నట్టు కూడా స్పృహ లేదండి. ప్రపంచం ఉన్నట్టు స్పృహ లేదు అంటే దేహ తాదాత్మ్యమే లేదు అని. దేహ తాదాత్మ్యమే లేదండి. దానికేగా జనకుని విదేహుడు అన్నారు, అవధూత చక్రవర్తి. అవునా? ఈయనేమో దశరథుడు మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. ఆయన అప్పుడు జనక మహారాజ్ చిన్న దేశం అది, నేపాల్లో చిన్న దేశం కదా. ఆయనతో వియ్యం అందుకోవడానికి ఈయన ఆలోచిస్తూ ఉంటే వశిష్ఠ మహర్షి చెప్పాడు, అయ్యా జనకుడు అవధూత చక్రవర్తి అయ్యా, ఆయనతో వియ్యం అందుకోవడం అంటే అత్యంత గొప్పదనమేనయ్యా. ఎవరు మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? అవునా? ఎంత నిరాడంబరంగా ఉంటారు. ఆ పదవి ఏంటి, ఆ ఉండేది ఏంటి? అవునా కదా? అవునా? నోరు తెరిస్తే ఎంత కమాండింగ్ ఉంటుంది. అవునా కదా? బయట నుంచి చూస్తే ఏ నిర్భాగ్యురాలులాగా. అవునా కదా? సింపుల్. అవునా? ఏ ఉన్నారు మనకు కూడా తెలంగాణలో, ఆంధ్రాలో, ఆంధ్ర పక్కన ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతెంత రంగులు వేసుకుంటారు, ఎక్కడ తలకే కాదు ముఖానికి కదా. అవునా కాదా? కాళ్ళ గోళ్ళ దగ్గర నుండి తలకాయ దాకా ఎంతెంత డెకరేషన్ ఉంటుంది. అవునా? ఇది గొప్పగా కనిపించడానికి. ఎందుకయ్యా? గొప్పతనం లేకపోతే ఇట్లాంటివే వస్తాయి. అక్కడ ప్రతిపక్షాలు చండాడేస్తుంది. ఒకే కూతురు మిలిటరీ కమాండర్. ఏమయ్యా ఎలా ఉంటారా? వాళ్ళకి నిజం తెలుసు. ఏమయ్యా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, జ్ఞానం ఉందా లేదా? ఆత్మజ్ఞానం ఉందా లేదా? ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా లేదా? ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అంత నిజాయితీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ అనుకునేవాళ్ళము కదా, రాజకీయాల్లోనూ వ్యాపారాల్లో ఉండేవాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండకపోవచ్చు. అవునా? వ్యక్తి వ్యవహారం నిజాయితీగా చేస్తున్నాడు అంటే లోపల జ్ఞానం మీద పట్టుంటేనా లేదా? జ్ఞానం మీద పట్టుంటే. దానికే చెప్పింది జనకుడు మొదలైనటువంటి ఋషులందరూ జీవన్ముక్తులయ్యే వ్యవహారాలన్నీ కూడా నిర్వహించారు. అందుకే మన రాజులైన వాళ్ళందరూ 4వ అధ్యాయం చెప్పారుగా, 3-4 అధ్యాయాల్లో మన రాజులందరూ ఋషులయ్యా, రాజ ఋషులు అనేవాళ్ళు. సంపూర్ణ సత్యధర్మాల మీద పట్టు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ వంశంలో ఉన్న ఋషభుడు ఉన్నాడే, ఆయనకు 100 మంది కుమారులు. వాళ్ళల్లో మొదట ఆయన భరతుడు ఆయనే రాజ్యం పరిపాలించాడు. చాలా సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఆయన రాజ్యాన్ని వదిలి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వానప్రస్థానికి ఆయనే జడభరతుడు ఆ లేడి పిల్లని చూసి ఆయన పాపం చచ్చిపోతే ఏం చేస్తుందో అని అనుకుంటూ దాని మీద దృష్టి పెట్టి దేహాన్ని వదిలి జీవన్ముక్తుడే. కానీ ఒక ఆలోచన కదిలింది అక్కడ. దేహం వదిలేటప్పుడు ఆయన లేడే పుట్టాడు. తర్వాత 4 జన్మలు ఎత్తి ముక్తుడయ్యాడు, జడభరతుడు అనే. ఆయన తర్వాత 99 మంది ఉన్నారు. వాళ్ళల్లో 9 మంది ఉన్నారే ఋషులుగా మారిపోయారు. వాళ్ళు 9 మంది ఋషులు అయ్యారు, తపస్సు చేసి ఋషులు అయిపోయారు. ఏమయ్యా, ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు అని అంటే ఒకరు ఆత్మజ్ఞాని, ఇంకొకరు బిజినెస్లో నెంబర్ 1, ఇంకొకరు పాలిటిక్స్లో. ఉండొచ్చా ఉండకూడదా? వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ సమర్థతను బట్టి కదా. అలాగే ఈయన భారతదేశం అనే పేరు ఈయన వలననే వచ్చిందండి. దేశం వై భరతో జ్యేష్ఠో విఖ్యాతో వర్షయిత్. సో కాబట్టి ఇక్కడ ఆయన ఆ భరతుడు వలన మన దేశాన్ని భారతదేశం అని వచ్చింది. ఏమయ్యా, అంతకుముందు ఏమనేవారండి? అజనాభము అనేవారట. అజనాభము లేదా వేదభూమి అనేవారట, యోగ భూమి అనేవారట.
ఏంటి అంటే భారతదేశం ఎప్పటి అనాది నుండి ఉంది. భారతదేశం దాని చుట్టూ ఉన్నాయి చూడండి కొన్ని దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్టు, అవన్నీ కూడా భారతదేశంలో భాగాలే. ఆ తర్వాత ఇతర దేశాలన్నీ కూడా వచ్చాయి కదా. ఆయన రాజ్యాన్ని వదిలేసి అలాగా భగవంతుని ఉపాసించుకుంటూ అలాగా వెళ్ళిపోయాడు కదా. తర్వాత ఓకే, ఆయన తమ్ముళ్ళు 9 ఉన్నారే, వాళ్ళు 9 మంది ఏమో 9 ద్వీపాలకు అధిపతులయ్యారట. 9 మంది చూడండి, 19 చదవండి. తేషాం నవనవద్వీప పతయోస్య సమంతతః కర్మతంత్ర ప్రణేతార ఏకాశీత్ నవాభవన్ మహాభాగా. గంధర్వయక్షనరకిన్నెరనాగలోకాన్ ముక్త్యాశరంతి మునిచారణభూతనాథ విద్యాధర ద్విజగవాంబువాని తయేకధాన్యమే సత్రం ఉపజగ్ముర్యదృచ్ఛయ వితాయమానమృష్యుభిః చ మహాత్మనః తాన్ దృష్ట్వా సూర్యసంకాశాన్ మహాభాగవతాన్ నృపాన్ యజమానోఘనయో విప్ర సర్వ ఏవోపతస్థిరే విదేహస్థానభిప్రేత్య నారాయణ పరాయణాన్ ప్రీతః సంపోజయాన్ చక్రే ఆసనస్తాన్ తాన్ రోచమానాన్ స్వరుచా పప్రచ్చ పరమ. ఓకే, ఏమైంది? ఆయన తర్వాత 99 మందిలో 9 మంది భారతదేశంలో 9 ద్వీపాలలో 9 మంది అధిపతులు అయ్యారట. ఆ తర్వాత 90 మందిలో 80 మంది 8 మంది బ్రాహ్మణులు అయిపోయారట. బ్రాహ్మణులాగా నిత్యం యజ్ఞయాగాదులు చేస్తూ కర్మకాండను అనుసరించేటువంటి వాళ్ళు అయ్యారట. ఇంకా 9 మంది మునీశ్వరులు అయ్యారట, మహాత్ములు అయ్యారు. మహాత్ములై వాళ్ళ చక్కగా ఆత్మజ్ఞానాన్ని, వేదం 2 భాగాలు కదా, ఒకటి కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ, జ్ఞానకాండ. కొంతమంది ఈ కర్మకాండను అనుసరిస్తే ఇంకో కొంతమంది జ్ఞానకాండని 9 మంది జ్ఞానకాండను అనుసరించేవాళ్ళట. వాళ్ళ సంపూర్ణ ఆత్మజ్ఞాన స్వరూపులట. అవునా? వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హూత్రుడు, ద్రుమిణుడు, ఛమసుడు, కరభాజనుడు అట. ఈ 9 మంది కనిపించేది కనిపించనిది కూడా భగవత్ స్వరూపం. అవునా? కనిపించేది ప్రపంచం, కనిపించని ఆత్మతత్వం. ఆ రెండింటిని కూడా బాగా తెలిసినటువంటి వాళ్ళట, తెలిసి దాంట్లో వ్యవహరించేవాళ్ళు. వీళ్ళు సురులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, యక్ష, నర, కిన్నర, నాగలోకాల యందు మునులు, చరణులు, భూత విద్యాధరులు, ద్విజులు, గోవులు నివసించేటువంటి ప్రదేశాలలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి ఏ నియమాలు లేకుండా, ఎవడో అడ్డు పెట్టేవాడు లేకుండా. అంటే నియమాలు అంటే ఏమయ్యా పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా అని అడుగుతారు కదా. ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నీ ఉండాలి కదా. అలాంటివి ఏ నియమాలు లేకుండా స్వేచ్ఛగా తిరిగేసే. ఎట్లా తిరిగేసేవాళ్ళండి? నువ్వు ఏదైనా వాహనం ఎక్కాలి లేదా నడిచి వెళ్ళాలి అని అనుకున్నా నీ గుర్తింపు కార్డు కావాలి. అవునా? అవునా? మానవ సంకల్పంతోనే ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వాళ్ళకి త్రైలింగ స్వామి అని ఒక ఆయన కాశీలో ఉండేవారు. 280 ఏళ్ళు జీవించారు. మన తెలుగు ఆయన. హరి ఓం. మ్యూట్లో ఉండాలి, మ్యూట్లో ఉండాలి. మీ వాయిస్ వినిపిస్తుంది.
ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? త్రైలింగ స్వామి ఆయన 280 ఏళ్ళు జీవించారట. ఆయన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన సాక్షాత్ రామకృష్ణ పరమహంస చూడడానికి వచ్చాడట, స్వామి వివేకానంద చూడడానికి వచ్చాడట. ఆయన ఆలయంలో ఉన్నాడు కదా శివుడు, ఆయన స్థిర విశ్వనాథుడు, ఈయన్ని చర విశ్వనాథుడు అనేవాడు. నది పొంగి పొర్లుతూ ఉంటే ఆ నది మధ్యలో నీళ్ళలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఒంటి మీద నూలు పోకుండేది కాదు, అలా ఉండేవాడట. ఆయన్ని ఎవరో పిచ్చోడు అని అనుకుని అనేక సార్లు బెదిరించారట అప్పట్లో పోలీసు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సందర్భంలో. ఒకసారి పట్టుకొని జైలు వేశారట. జైలు వేసి బయటకు వస్తే జైలు మీద తిరుగుతూ ఉన్నాడట. జైలు మీద ఇక్కడ తిరుగుతున్నాడట. తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఉన్నాడట. ఇట్లా మహాతలని చూపించేవాడు అండి, మహానుభావుడు అండి. అన్ని పరిమితులకు అతీతుడై తిరిగేవాడండి. అయ్యా, అలాగా ఈ మహాత్ములు చరిస్తూ ఉండేవాళ్ళు లోకం అంతా కూడా. ఒకనొక సందర్భంలో ఈ జనక మహారాజు దేశానికి వచ్చారట. వాళ్ళు వచ్చింది ఆయనకు కనిపించారు. ఎవరికి? జనక మహారాజుకి కనిపించారట. ఆయన జనక మహారాజు అప్పుడు నిమి మహారాజు అట. జనక వంశంలో మొదట ఆయన నిమి చక్రవర్తి అని అంటారు కదా. ఎవరు? మొదట ఆయనే కాదు, ఈ సీతాదేవికి 3 తరాలు ముందు ఉన్నాయి, 4 తరాల ముందు ఉన్నాయి. వాళ్ళ నాన్నకు నాన్న ముత్తాత. ఆయన వీళ్ళని చూశాడట. వాళ్ళ దగ్గరికి నేరుగా వచ్చి వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి పూజించి, అవునా, వాళ్ళని ప్రసన్నులు చేసుకొని ఆయన భక్తితో వాళ్ళని సేవించి ఆయన వాళ్ళని అనేక రకాలైన ప్రశ్నలు చేసి జ్ఞానాన్ని పొందాడు. ఏం ప్రశ్నించాడండి? వాళ్ళ దగ్గర ఏ జ్ఞానం పొందాడండి? అదంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.